హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో రాగి లడ్డూలు షేర్ చేస్తున్నాను. వీటిని రాగి సున్నుండలు కూడా అనొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయి. ఒక 2 వీక్స్ పైనే స్టోర్ ఉంటాయి. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తాను. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ఒక కప్పు రాగి పిండిని అయితే వేస్తున్నాను. ముందు ఒక కప్పు రాగి పిండి వేసాను. తర్వాత ఇంకో కప్పు కూడా యాడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఇలా ఈ కప్తో ఒక 2 కప్స్ రాగి పిండిని అయితే తీసుకున్నాను. నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. నెయ్యి బాగా వేడెక్కిందని చెప్పి నేను ముందుగా ఒక కప్పు పిండి వేసి బాగా మిక్స్ చేస్తున్నాను. తర్వాత ఇంకో కప్పు రాగి పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఇదంతా కలిసాక చూసారు కదా, ఇదే కప్తో ఒక హాఫ్ కప్ పల్లీలు కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేను ఇలా పల్లీల్ని కూడా డ్రై రోస్ట్ చేసి పెట్టేశాను ముందుగానే. పల్లీలతో పాటుగా ఇందులో బాదం పప్పుల్ని, జీడిపప్పుల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ బాగుంటుంది. నేను ఎక్కువగా అయితే పల్లీలు ఇంకా బాదం పప్పు యాడ్ చేస్తాను. 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఇలా మంచి ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో ఒక కప్పు బెల్లం పొడి వేసుకోవాలి. తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో మిక్సీ పట్టుకున్న పల్లి పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకోవాలన్నమాట. అంతా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. కొంచెం కిందకి దింపుకున్న తర్వాత కొంచెం చల్లారిన తర్వాత చేత్తో ఇలా ఈ విధంగా చేసుకుంటే ఇలా ముద్ద కింద అవ్వాలి. ఇప్పుడు మనకి సున్నుండ చేసుకోవడానికి వచ్చేసినట్టే. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు వరకు నెయ్యి పడుతుంది. 2 కప్స్ రాగి పిండి కదా, అరకప్పు పైన ఒక పావు కప్పు వరకు నెయ్యి పడుతుంది అనమాట. మీరు హీట్ చేసుకుని వేసుకోండి. నేనైతే ఇలానే వేసేస్తున్నాను. తర్వాత మళ్ళీ హీట్ చేసి వేసాను. కొద్దిగా ఇలా వేసాను. మనం ఏ కప్తో అయితే రాగిపిండి తీసుకుంటున్నామో దాంతో 3/4 కప్ వరకు నెయ్యి పడుతుంది. హీట్ చేసుకొని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇందులో మొత్తం ఈ విధంగా కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదైతే ఇలా ఈ విధంగా సున్నుండలు అయితే చేసేసుకోవాలి. ఇది రాగిపిండితో చేసిన సున్నుండలు కాబట్టి చాలా మంచిదన్నమాట హెల్త్కి. మనకి రాగుల్లో కాల్షియం ఉంటుంది కాబట్టి మనకి బోన్స్ డైలీ ఒక రాగి సున్నుండ తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. చూసారు కదా, చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. 2 కప్పులు రాగి పిండికి 1 కప్పు బెల్లం, ఒక 3/4 కప్ నెయ్యి అంతే.